ఏమే, నీకు విషయం తెలుసా? నిన్న రాత్రి నాకు కూడా ఒక కళ వచ్చింది. ఆహా, ఏమిటి ఆ కళ? నా కళ్ళు గుర్రం మీద సింతాల్ సోప్ అడ్వర్టైజ్మెంట్ కు వెళ్తున్న వినోద్ ఖన్నా తక్కువ గుర్రానికి బ్రేక్ వేసి కిందకి దూకి నా దగ్గరికి వచ్చి అన్నాడు. ఏమన్నాడు? నిన్ను ప్రేమించే మగాడు, నీ ప్రేమని పొందే మొనగాడు రేపు అప్సరా థియేటర్ దగ్గరికి చేతికి పువ్వులు చుట్టుకుని దసరా బుల్లోడు గెటప్ లో వస్తాడు. అతన్నే నువ్వు ప్రేమించు, అతని కన్నా మించు అని అన్నాడు. అందుకే రేపు కాలేజీ ఎగ్గొట్టి అప్సరా థియేటర్ లో ఆడుతున్న ఘరానా మొగుడు సినిమాకి వెళ్దామని అనుకుంటున్నాను. ఏ దసరా బుల్లోడితో నాకు రాసి పెడుతుందో ఏమో. దసరా బుల్లోడి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తూ భారత రాష్ట్రపతి శ్రీ శంకర్ దయాళ్ శర్మ జాతీయ వర్ణరహిత సామాజిక వ్యవస్థ కావాలని అటువంటి నవ సమాజం నిన్నే ప్లీజ్ గెట్ అప్. ఫ్రీ సీటింగ్ ఎక్కడైనా కూర్చోవచ్చునా? అక్కడ ఖాళీ ఉంది. ఇప్పుడే లేచి వెళ్ళాను, ఇది నా సీటు. దీని మీద నీ పేరు రాసలేదే. ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నీ ఫ్యామిలీతో ఉన్నాను. నీ ఫ్యామిలీయా లేకపోతే నీ ఫ్యామిలీయా? చూడు జాంగ్రీ, అనవసరంగా డిస్టర్బ్ చేసావు అనుకో పోలీసుని పిలవాల్సి. ఏరియా ఎస్ఐ ఎవరో తెలుసా? లేదు సార్. మా అన్నయ్య. మీ అన్నయ్య? యా. సారీ సార్. ఇట్స్ ఓకే. అలాగే. వీళ్ళంతా సినిమా చూడడానికి రారు, ఆడపిల్లకి లైన్ వేద్దామని వస్తారు. వయసు పెరిగినా బుద్ధి మాత్రం పెరగల. దసరా బుల్లోడి గట్టి షేమ్ టు షేమ్. నీ కల్లో కనపడి చెప్పిన హీరో నేనే. నోరు మూసుకుని సినిమా చూడు, ఎక్కువగా వాగితే గుర్తు లేచిపోద్ది. అమ్ము, నోరు మాత్రం మూసుకొని కళ్ళు మూసుకుంటాను. ఓ సాంగ్ వేసుకుంటాను. మీ అన్నయ్య గారు రమ్మన్నారు. మా అన్నయ్య? ఏ అన్నయ్య? ఈ ఏరియా ఎస్ఐ గారు. ఓ, నా ఫ్యామిలీ ఏరి. బయట వెయిట్ చేస్తున్నారు. మీరా కాదు, సక్కుబాయి కాదు, ఈ స్టేషన్ ఎస్ఐ. అవును, ఇందాక ఎస్ఐ మా అన్న అన్నావు, అది నేనా ఇంకొకడా? అబ్బే, అన్న అని మిమ్మల్ని ఉద్దేశించి అల్లేస్తారు. కామన్ గా బాబు మా టైప్ లో అన్న అంటే నా అలవాటు సార్. అలా అన్న అన్నవాడినల్లా బాబుమోహన్తో సహా కోట శ్రీనివాస టైప్ లో ఈ లాఠీతో పోలీస్ బ్యాండ్ వాయించడం నా అలవాటు. అబ్బా సార్, మీ అలవాట్లు నా అలవాట్లు భలే కుదిరాయి సార్. సార్, నేను మీ బిడ్డనే అనుకోండి. అన్నే ఖాయం చేసుకున్నావు. నువ్వు నా తమ్ముడివే. నీకు ఒక నిజం చెప్పనా? నాకు నీలాగే తమ్ముడు ఉండేవాడయ్యా. ఉన్నట్టుండి మాయమైపోయాడు, మళ్ళీ కనపడలా. సింపతి వద్దు, కానీ వాడు ఎప్పుడు నా దగ్గర ఉన్నా ప్రేమగా ఏ దడితే కొనిచ్చేవాడిని. అవును, ఇప్పుడు నువ్వు బిర్యానీ తింటావా, బిస్కెట్ తింటావా? సార్, మీరు వదిలేస్తే నేను ఇలా వెళ్ళిపోతాను. ఆగు, ఇలారా. నా తమ్ముడిని ఎదిరిస్తే ఏం చేసేవాడో తెలుసా? ఏం చేసేవా సార్? అలా తిరుగు. ఎదురు తిరిగితే అరిస్తే ఇలా రెచ్చిపోయాడు అనుకో. ఇలా 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 దీన్నే పోలీస్ బ్యాండ్ అంటారు. సినిమా హాల్లో ఆడపిల్లల పక్కన కూర్చోవడం కోసం పక్క వాళ్ళని లేపేసి ఆడపిల్లలు నేర్పించాలనుకునే నీలాంటి వాళ్లకు ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టక తప్పదు తమ్ముడు. ఇంకోసారి ఇలాగే చేసావనుకో బ్యాండ్ బజా దొంగ. ఏం దొంగ? బ్యాండ్ బజా దొంగ. అది ఎన్ని మీటర్లు కావాలయ్యా? అయ్య బాబాయ్, 25. 25. 1 2 2 3. ఇవాళ తారీఖు ఎంత? అయ్య బాబాయ్, 14 14. ఒరే శేఖర, నువ్వు పోకరా. 14 15 16 16. ఆ కుర్రోడు ఎవరయ్యా? అయ్య బాబాయ్, మా వాడనండి. వయసు ఎంత? అయ్య బాబు, 22 అండి. 22 23 24 25. నమస్కారం మురళయ్య గారు. దండలాడి దండ. శేఖర, కుర్చీ తీసుకుంటాయి.
ఏమప్ప దొంగ బాంబు బాగుంటివే భద్ర గారు ఏమరా శేఖర ఎట్లుంటివి బాగుంటివే ఉండప్ప ఉండు ఏమి బోని వండిదానే కూర్చోప్ప ఏమిటి కలెక్షన్ కోసం వచ్చారా లేదప్ప అడుగు తినేదానికిదా వస్తున్నావు మరి లేకపోతే ఏమప్ప కోయంబత్తూరు నుంచి ఇంత దూరం వారం వారం దేనికప్ప వస్తున్నావు కలెక్షన్ దానే వస్తున్నావు నా కలెక్షన్ వచ్చేవారం కదా తెలుసప్ప పోయిన మారు నీ దగ్గర కొంత డబ్బు ఎత్తితేనే ఎంత అది 10,000 10,000 தானே அது இப்படி இస్తుனா ఇవ్వండి మురుగా சாமி. அந்த பணம் కూడப்ப ఎంత 10,000 தானே 1 2 ఏమప్ప 60 వస్తా ఉండదు తెలుగు రానంట ఉండదు 1 2 3 ఆమా ఈ దినం తేదీ ఎంతరా 14 14 15 16 17 18 ఆమా నీ వయసు ఎంతలో ఉండును 70 ఉండునా ఇలా కనపడుతున్నాను కానీ నాకు 35 ఏళ్ళ కంటే ఎక్కువ ఉండవు ఏమి 35 ఏమి రాదు 35 కాదు కదండి 36 36 36 37 38 39 ఆమా ఈ మెత్త పొడవు ఎంత ఉండును 70 ఉండునా 5 తక్కువగా 65 ఉంటుంది 65 ఏమిరా 65 కాదు కదండి 66 66 67 68 69 ఆమా ఈ సంవత్సరం ఎంతరా 93 93 94 95 96 97 98 99 100 ఇదోప 10,000 లెక్కించు ఏమిరా చూస్తావే కోడి గుడ్డు పెట్టే మాదిరి గుడా గుడా చూస్తా ఉండవే ఏమిరా చూపు లెక్కకేమి వచ్చా నువ్వు అయ్య బాబాయ్ వాడికి ఏమి కొలిస్తావో అమ్మ బాబాయ్ వాడికి నేను అది చేస్తాను అది కరెక్ట్ అయితే నా లెక్క కూడా కరెక్ట్ అప్ప సరదాగా అతనితో కామెడీ చేద్దామని అలా చేశా ఏమిరా కామెడీ కొట్టేస్తున్నా లేదా కొరికేస్తున్నా పళ్ళు చూస్తావా ఇంజక్షన్ మాదిరిగా దిగును అమ్మా ఈ కోయంబత్తూరు మొదలయ్యారంటే ఏమిరా అనుకుంటేవి కోయంబత్తూరులో నాకు 6 ఉన్నవి ఏమిరా అవి బట్టల మిల్లులు 9 ఉన్నవి ఏమిరా అవి బిల్డింగులు ఈ ఊళ్ళో 3 ఉన్నవి ఏమిరా గోడౌన్లు 24 ఉన్నవి ఏమిరా లారీలు బస్సులు ఒకే ఒకటి ఉన్నది ఏమిరా అది మరి అలాంటిది చెప్పకూడదు కొట్టేస్తున్నా లేదా కొరికేస్తున్నా నీ దగ్గర లేనది నా దగ్గర ఉన్నది ఒకే ఒకటి ఉన్నది ఏమిరా అది ఏమిరా బుద్ధి అది వాడి దగ్గర ఉన్నది నీ దగ్గర లేనిది ఈ మాదిరి చేస్తేవో పొట్టు ముయించేస్తాను సప్లై నిలిపేస్తాను ఏమి మోసం చేస్తావు నువ్వు నన్ను మోసం అంటున్నారు నేను చేసేవన్నీ చిన్న చిన్న కామెడీ మోసాలే ఆ ఎదురు షాపు శ్రీనివాసరావుని మీరు ఛాంబర్ ప్రెసిడెంట్ చేశారు అతను డబ్బు విషయంలో ఎన్ని మోసాలు చేస్తున్నాడో మీకు తెలియదు శ్రీనివాసరావు పెద్ద మాట్లాడుతూ ఉండవు ఏమిరా అది వాడు నిండా మహాత్మా గాంధీ మాదిరి కనపడతా ఉంటాడే అతని నిజాయితీ అంతా మీ దగ్గరే అతను ఎంత మోసగాడో ఈ బజార్లో ఉన్న షాపుల వాళ్ళందరినీ ఎడగడే చెబుతారు అంతేనటివే అంతే ఏమప్ప ఇది నువ్వు చెప్పేది నిండా బేజారుగా ఉండదే సరేప్ప పద అది ఏమప్ప శ్రీనివాసరావు నమస్కారం మొదలయ్యారు గారు నమస్కారం అండి ఏమే మంచిగా ఉంటివే దయవల్ల మురుగా ఏమిటి మొదలయ్యారు గారు చిరుకులు పెడుతున్నా వచ్చేసారు ఏముందప్ప కలెక్షన్ కోసం దా వస్తేనే దానికి ఏముందండి రెడీగా ఉంది పుల్లికోటి గారు రెడీగా ఉందిగా అడిగానే ఉందండి మొదలయ్యారు గారు పెళ్లిళ్ళ సీజను హడావిడిగా ఉంది జనం గోల్ చేస్తున్నారు ఆ స్టాక్ కాస్త తొందరగా పంపిస్తే ఇద్దా శ్రీనివాసరావు నీతో నాకు నిండా బేజారుగా ఉండదు ఏమిటండి ఏముందప్ప ఎప్పుడు చూడు మీ వారం వారం స్టాకు అని పుడుస్తా ఉండవు అదే ఈ దొంగ బాబు ఏమిది దొరబాబుని చూడు పోయిన ఏడాది వీడికి స్టాక్ ఇస్తేనే దాన్ని మంచిగా ఇస్త్రీ చేసి బీరువాలో పెట్టాడు తప్ప వీడు అమ్మనే అమ్మడు ఎందుకు అమ్మరండి అమ్ముతారండి కానీ జనమే కొనరండి ఆయన పర్వత లాంటిది మూసుకొని ఆ బ్రష్ అయ్యి 2 లక్షలు లెక్క పెట్టుకోండి నీ దగ్గర లెక్క పెట్టే పనే లేదప్ప నిండా మంచి మనిషివి ఆమా శ్రీనివాసరావా ఓ చిన్న పని చేసి పెడుతువా ఏంటి ఏమి లేదు నాకు కొంచెం బయట పని ఉండదు ఇంత డబ్బు బయటికి తీసుకుపోయేది కష్టం పని పూర్తయ్యాక పోతా కూర్చుకుపోతానే ఇదో ఇంత 2 లక్షలు కదప్ప డే ఇప్పుడు ఇదిలో 8 లక్షలు 8 లక్షలు ఉందప్ప ఈ 2 లక్షలతో మొత్తం 10 లక్షలు